వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్. నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు. జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టు నైట్. ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా. నో. వై. లేదు, ఎందుకు. కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్. అయితే నేను దాన్ని తీసుకోవచ్చా. ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా. ఎస్. వై. అవును, ఎందుకు. ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్. నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు. జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టు నైట్. ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా. నో. వై. లేదు, ఎందుకు. కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్. అయితే నేను దాన్ని తీసుకోవచ్చా. ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా. ఎస్. వై. అవును, ఎందుకు. ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్. నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు. జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టు నైట్. ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా. నో. వై. లేదు, ఎందుకు. కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్. అయితే నేను దాన్ని తీసుకోవచ్చా. ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్
యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా? ఎస్. వై? అవును, ఎందుకు? ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్. నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు? జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టు నైట్. ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా? నో. వై? లేదు, ఎందుకు? కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్. అయితే నేను దాన్ని తీసుకోవచ్చా? ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా? ఎస్. వై? అవును, ఎందుకు? ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్. నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు? జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టు నైట్. ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా? నో. వై? లేదు, ఎందుకు? కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్. అయితే నేను దాన్ని తీసుకోవచ్చా? ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్. ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా? ఎస్. వై? అవును, ఎందుకు? ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్ యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్.
నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు? జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టునైట్? ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా? నో. వై? లేదు, ఎందుకు? కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్? అయితే నేను దాన్ని తీసుకోవచ్చా? ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్? ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా? ఎస్. వై? అవును, ఎందుకు? ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం. వెల్కమ్ టు ఎస్ఎల్ బైనా ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. యూ హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ దట్ జాబ్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఇట్, యూ విల్ బీ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. నీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. దానికి దరఖాస్తు చేస్తే ఎదురు చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ అప్. సరే, నేను దాన్ని వదిలేస్తాను. గివ్ అప్ అంటే వదిలేయటం అన్నమాట. గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయండి. గివ్ అప్ ఏదైనా కూడా వదిలేయటాన్ని గివ్ అప్ అంటారు. ఓకే. హౌ లాంగ్ విల్ యూ బీ యూజింగ్ దిస్ కంప్యూటర్? నీవు ఈ కంప్యూటర్ను ఇంకా ఎంతసేపు ఉపయోగిస్తావు? జస్ట్ వెయిట్, యూ కెన్ హ్యావ్ ఇట్. కాసేపు ఆగు, నువ్వు దీనిని వాడుకోవచ్చు. విల్ యూ బీ రీడింగ్ యువర్ మ్యాగజైన్ టునైట్? ఈ రాత్రి నువ్వు నీ పత్రిక చదువుతావా? నో. వై? లేదు, ఎందుకు? కెన్ ఐ హ్యావ్ ఇట్ దెన్? అయితే నేను దాన్ని తీసుకోవచ్చా? ఎస్, విత్ ప్లెజర్. అవును, సంతోషంగా. విల్ యూ బీ ఫోనింగ్ యువర్ సిస్టర్ దిస్ ఈవినింగ్? ఈరోజు సాయంత్రం నీ సోదరికి ఫోన్ చేస్తావా? ఎస్. వై? అవును, ఎందుకు? ప్లీజ్ ఆస్క్ హర్ టు బ్రింగ్ మై కెమిస్ట్రీ రికార్డ్ టు కాలేజ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ హర్. యాక్చువల్లీ ఐ నీడ్ ఇట్. దయచేసి రేపు నా కెమిస్ట్రీ రికార్డును కళాశాలకు తీసుకురమ్మని ఆమెకు చెప్పు. చెప్పడం మర్చిపోవద్దు, నాకు అది అవసరం.